యూ హ్యావ్ వెరీ గుడ్ కనెక్షన్ విత్ తారక్ గారు. అండ్ మీ ఇద్దరు కార్లో వెళ్ళడం, జర్నీ చేయడం, హైదరాబాద్ అంతా తిరగడం గుర్తు. పర్టికులర్ ఒక చిన్న ఫంక్షన్లో కలిస్తే నాకు ఒక మాట చెప్పాడు. ఈ రోజు వరకు నేను అసలు ఐ కాంట్, నా మైండ్లో అలా ఉండిపోయింది అనమాట. తను అన్నాడు, అరే ఇప్పుడు నాకంటే ఆల్రెడీ ఒక ఫాలోయింగ్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, ఒక ప్రెషర్తో వచ్చాం, మేము వాళ్ళని సాటిస్ఫై చేయాలి. నువ్వు ఫ్రీ బర్డ్ రా, నీకు నచ్చింది చేయొచ్చు కదా నువ్వు. టైగర్ అన్నతో ఒక యాడ్ చేసావు, అదే తెలుగు ప్రజలందరికీ మిమ్మల్ని తెలిసిపోద్ది, తెలుగు డైరెక్టర్లు అందరికీ మిమ్మల్ని తెలుసు, తెలుగు ప్రొడ్యూసర్ అందరికీ ఆయన పక్కన వస్తే చాలు. 2-3 రోజులు బాగా సర్క్యులేట్ అవుతుంది మీ గురించి. మెన్ ఏదైనా చేయగలడు. అది ఒక కాంట్రవర్సీ వచ్చింది కదా, లైక్ వన్ ఆఫ్ ది యాక్టర్స్ ఫేస్డ్ లైక్ ద మాబ్ జస్ట్ లైక్ స్నాచ్డ్ హర్ క్లోత్స్ అండ్ సంబడి సెడ్ ఇఫ్ యూ డ్రెస్ లైక్ దట్ దట్స్ వాట్ హ్యాపెన్స్. సీ ఫెమినిస్ట్ is not a bad thing, but people don't understand the meaning of feminism. Adi problem. ఆపర్చునిటీ రావడానికి కారణం ప్రకాష్ రావు గారు. అవును అవును, నేను యాక్చువల్లీ ఇప్పుడు వైజాగ్లో ఇంటర్ ఫినిష్ చేసుకొని మెడ్రాస్లో చదువుకుంటున్నాను అనమాట. అసలు నాకు అదొక డౌట్, మీరు చెన్నై, మద్రాస్, వైజాగ్ అయిటా లేదంటే హైదరాబాద్ అయినా ఎక్కడుంటే అక్కడ అలానే కనిపిస్తుంది. ఇండియన్ బ్రో. సినిమాలు ఎంత ఎంకరేజ్ చేస్తారో, మంచి కంటెంట్ ఎంత ఎంకరేజ్ చేస్తారో, ఆ పాలిటిక్స్ కూడా అంత ఇన్వాల్వ్ అయిపోయి నాకేంటంటే ఇక్కడ మా పిఠాపురం ఎమ్మెల్యే గారు లాగా ఆయన కూడా కష్టపడతారేమో అనుకున్నాను. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ చూడడం, ఇక్కడ జరగడం అంతా చూసి అక్కడ డిలే చేయలే. అదే వాళ్ళు చూసారు తెలుగులో ఏమవుతుంది, మన రాష్ట్రాల్లో ఏమవుతుంది, ఆయన రావడానికి ఎంత కష్టం, తర్వాత ఆయన బిలీవ్ చేసి. రీసెంట్లీ ఎన్టీఆర్ గారితో యాడ్ చేశారు. ఎవ్రీ స్టేట్లో బ్రైడ్స్ ఆఫ్ ఇండియాలో ఎవ్రీ స్టేట్కి ఉన్నారు కదా, అలాగే తెలుగుకి ఎన్టీఆర్ గారు ఉన్నారు. అండ్ దట్ ఈస్ వెన్ ఐ హ్యావ్ ద అవునా మండాలి ఇంకొంచెం మండి అండ్ దెన్ బికాస్ ఫస్ట్ వాల్స్లో డైలాగ్స్ ఉండింది, థర్డ్ టైం కలిసినప్పుడు ఈజ్ లైక్ ఓ యా ఇట్స్ బిన్ సో లాంగ్ అండ్ ఐ ఫెల్ సో గుడ్. అంటే అంత లైక్ గుర్తుపెట్టుకుంటారు అండ్ ఇట్స్ వెరీ స్వీట్ అండ్ టాక్స్ టు ఎవ్రీబడి, నోస్ హూ హస్ ప్రీవియస్లీ వర్క్డ్ విత్ దెమ్. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. చాలా వరకు కూడా థియేటర్స్లో ఇప్పుడు ఆడియన్స్ మంచి కంటెంట్ ఫిల్మ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఒక మంచి కంటెంట్ ఫిల్మే మనకి May 15th రాబోతుంది, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ మన వెరీ ఓన్ త్రిగుణ్ గారు అండ్ పాయల్ రాధాకృష్ణ గారు ఒక మంచి బ్యూటిఫుల్ ఫిల్మ్ థియేటర్స్కి తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళతో ఈ మూవీకి సంబంధించి ఒక మంచి చిట్ చాట్ చేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు. నమస్తే. యా హాయ్ హాయ్, ఫైన్ ఫైన్. స్మార్ట్ అయిపోతున్నారు, గర్ల్ ఫ్రెండ్ ఏమైనా జాయిన్ అయిందా? చాలు, ఈ ఒక్క మాట చాలు, ఇంకా ఏం వద్దు, ఇంక ఇంటర్వ్యూ ఇక్కడతో ఆపేయచ్చు. నేను గ్లో అవుతున్నానని వెళ్ళిపోతారు కదా. యా త్రిగుణ్ గారు వెరీ హ్యాపీ. అండ్ సో ఎలా అయినా పిలవచ్చుగా, పర్లేదు. త్రిగుణ్ అయినా ఆదిత్య అయినా ప్రేమతో పిలిస్తే ఎలా అయినా పలుకుతా. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. ఇది ప్రేమ ఉన్న ప్రతి ఒక్క డైలాగ్. సో ఎప్పుడైనా అంటే త్రిగుణ్ గారు ఫిల్మ్స్ వస్తుంటే లైక్ హీ వోంట్ చూస్ ఫర్ ఎనీథింగ్, హీ ఓన్లీ చూస్ కంటెంట్ అనేది ఒక మాట ఎప్పుడు వినిపిస్తుంది. సో ఏంటి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్? మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే యాక్చువల్లీ కొంచెం సీరియస్ ఫిల్మ్స్ చేస్తున్నాను. ఈషా గారు ఇవ్వండి, ఉద్వేగం ఆర్ వాట్, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి, బాగా ఫుల్ లెంత్ కామెడీ, బాగా నవ్వించి ఫ్యామిలీతో పాటు వచ్చి చూసే సినిమా అది నా కోర్ ఆడియన్స్. యాక్చువల్లీ కథ కానివ్వండి, డియర్ మేఘా కానివ్వండి, దట్స్ ద కోర్ ఆడియన్స్ దట్ ఐ కెప్ట్ వర్కింగ్ విత్. సో వాళ్ళకి మళ్ళీ ఒక సినిమా చేయాలని చాలా కోరిక ఉంటుంది. లవ్ స్టోరీస్ కొంచెం అవాయిడ్ చేశాను, మళ్ళీ రెగ్యులర్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఇదొక మంచి ఒక టిపికల్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఈ మన జనరేషన్ కుర్రాళ్ళకి ఏంటంటే లైఫ్, కెరియర్ రెండూ సెట్ అవ్వాలి. రెండిట్లో యాక్చువల్లీ యూజువల్లీ ఏంటంటే లైఫ్ మనకి నచ్చినట్టుంటే కెరియర్ రెగ్యులర్గా ఉంటుంది, కెరియర్ కొంచెం నచ్చినట్టుంటుంది, లైఫ్ రెగ్యులర్గా ఉంటుంది. ఇవి రెండు బ్యాలెన్స్ చేసే ఒక కుర్రాడు, వాడి ఫ్యామిలీ, వాడి లవ్, వాడి గర్ల్ ఫ్రెండ్, వాడి ఫ్రెండ్స్, దాని గురించి సినిమా. సో అందరూ కనెక్ట్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే నేను జనరల్గా అంటే ఇది ఎక్కువ త్రిగుణ్ గురించి అని మీకు డిస్కషన్స్ వచ్చినప్పుడు అందరూ మెన్షన్ చేసేది ఏంటంటే, కథా సినిమా వచ్చినప్పుడు మీరు జెనీలియా గారితో చేసినప్పుడు ఎలా ఉన్నారో స్టిల్ యు ఆర్ ద సేమ్. థ్యాంక్ యూ. అంటే యాక్చువల్లీ ఏంటంటే జెనీలియా గారి చామ్ అలా కొంచెం టచ్ అవుతే కంటిన్యూ అవుతున్నాను, ఆవిడ ఇంకా అలాగే ఉన్నారు. మోస్ట్లీ ఇద్దరు అలానే ఉన్నారు యాక్చువల్లీ. అంటే నో చేంజ్ ఇన్, అంటే ఈవెన్ ఆర్టిస్టులు అంటే వర్క్ పరంగా కూడా కాకుండా మిగతా విషయాలు కూడా మాట్లాడతారు. లైక్ వే దే టాకింగ్, వే దే విత్ ద పీపుల్. అంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్తో ఉన్న వాళ్ళతో కూడా ఎలా ట్రావెల్ చేస్తున్నారు. రీసెంట్గా జెనీలియా గారు రాజమౌళి గారిని కలిసినప్పుడు అప్పుడు ఎలా ఉన్నారో ఆ రిలేషన్ అలానే ఉంది. సో మీరు కూడా నాకు తెలిసి ఫస్ట్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా స్టిల్ అదే రిలేషన్ అందరితో ర్యాప్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే నేను ఫస్ట్ ఫిల్మ్లోనే నేను వర్క్ చేసిన సీనియర్స్ నాకు అట్లాంటి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. గున్నం గంగరాజ్ గారు కానివ్వండి, జెనీలియా గారు కానివ్వండి, ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, వాళ్ళని చూసి నేర్చుకోవడమే, నథింగ్ స్పెసిఫిక్. ఇంకోటి ఏంటంటే ఈ యాక్టింగ్ అనేది ఒక ప్రొఫెషన్, ఇది ఒక వృత్తి అంతే. పెద్ద మేము పైనుంచి కింద పడి వచ్చిన వాళ్ళు ఏమేం కాదు.
గాడ్ వర్షిప్ తగ్గిస్తే బాగుంటుంది అన్నది నా పర్సనల్ ఒపీనియన్. సో నా దగ్గర నుంచే ఫాలో చేస్తున్నాను. సూపర్. అండ్ ఈ మధ్య ఇంటికి వెళ్తున్నారా, లేదంటే సెట్, షూటింగ్, ఇంటర్వ్యూస్, మళ్ళీ ప్రెస్ మీట్స్ ఇలా ఇలా తిరుగుతున్నా? హోమ్ అనేది ఏమైనా ఉందా, లేదంటే? హోమ్ అనేది ఉంది, ఆ, బట్ అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఇలానే బిజీగా ఉంటే మంచిది కదా. ఉమ్. సో దిస్ వాజ్ మై డ్రీమ్ ఎనీవే. ఇప్పుడు అవుతుంది అది. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఇబ్బంది, బట్ ఐఎమ్ లవింగ్ ఇట్. హైదరాబాద్ అబ్బాయి కోసం ఇప్పుడు నెక్స్ట్ అదొకటేనా బ్యాలెన్స్ ఉంది? ఇది మార్నింగ్ ఈవెంట్ లో కూడా మెన్షన్ చేశారు కదా, తెలుగు అబ్బాయి తెలుగు అబ్బాయి, ఎన్ని తెలుగు అబ్బాయి. 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఓకే. సో ఎవరైనా పాయల్ రాధాకృష్ణ గారు కావాల్సినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడతా, ఆ. అప్పుడు చెప్తా తెలుగు అబ్బాయి కావాలి, ఇప్పుడు ఏ అబ్బాయి వద్దు. తెలుగు అబ్బాయి ఓకే. క్వాలిటీస్ ఏమన్నా అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు సినిమాలో అబ్బాయి వద్దు, ఉమ్. ఇప్పుడు ఏ అబ్బాయి వద్దు, ఇప్పుడు అమ్మాయి కొంకణి కావాలి. వద్దు. సారీ, ఇప్పుడు కెరియర్, సారీ, ఓ ఓ ఓకే కెరియర్ మీద ఫోకస్ ఓకే. చేస్తున్నారని చెప్పండి. అంటే దీంట్లో ఉంటుంది కదా, ఒక 1 month నన్ను పోషించగలవా అని చెప్పని. ఆ, మీరు చెప్పారు కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లేదని. ఇంత బిజీగా ఉంటే ఎవరు ఉంటారు నాతో? ఏముందండి ఇప్పుడు సీరియస్లీ ఒక అబ్బాయికి అమ్మాయిని చూసుకోవడానికి మించిన ఆనందం ఇంకోటి ఉండదు కదా. ఆ, మీతో అలా- పాటు సెట్ See, కావచ్చు, you మీతో described పాటు what I want. అదే కావాలి. సో ఆవిడతో పాటు సెట్కి వెళ్ళాలి, ఆవిడతో పాటు షూటింగ్ లో ఉండాలి, ఆవిడతో పాటు అలా ఏం ఇంట్రెస్ట్ అవ్వాలి, చెప్పలేదు. ప్రశాంతంగా రిలాక్స్ కూర్చోండి, మంచి ఆపర్చునిటీ వస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్ లో, ఆర్ఎల్స్ మెయిల్ కూడా పెట్టండి. డెఫినెట్లీ షీ విల్ వాచ్. అండ్ ఇంత 2 minutes ఇంత చెప్పారు, నా కోసం ఒక 2-3 బిగ్ ప్రాజెక్ట్స్ అడగొచ్చు కదా. నేను అడగక్కర్లేదు, నీకే వస్తాయి. మీకు వస్తున్నాయి ఆల్రెడీ. మీరు చాలా ప్రాజెక్ట్స్ నాకు తెలిసి తొందరలో సైన్ చేయబోతున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ గారితో ఒక యాడ్ కూడా చేశారు. సో మీరేం ఎవరిని అడగక్కర్లేదు, మీ గురించి ఎవరికి So you're చెప్పక్కర్లేదు. saying my professional life is sorted now. You're trying to set me up personally. నువ్వు ఎప్పుడైతే మా యంగ్ టైగర్ అన్నతో ఒక యాడ్ చేసావో అదే తెలుగు ప్రజలందరికీ మిమ్మల్ని తెలిసిపోద్ది. తెలుగు డైరెక్టర్లు అందరికీ మిమ్మల్ని తెలుసు, తెలుగు ప్రొడ్యూసర్ అందరికీ ఆయన పక్కన వస్తే చాలు, ఇది అందరికీ లాస్ట్ తెలుసు. లో మాట్లాడుకున్నాం. అవునా? కొంచెం మిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే జనరలీ లాక్డౌన్ టైంలో అయినా, ఈ కరోనా వచ్చినప్పుడు అంత ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ దాని నుంచి ఎక్కువ డిస్కషన్ వచ్చింది. Correct. సో ఆ బేస్ చేసుకుని డైరెక్టర్ గారు ఈ పాయింట్ని ఏమన్నా క్రియేట్ చేశారా, ఆర్ ఎల్స్ ఫార్మర్స్ బేస్ కూడా చాలా మంచి కాన్సెప్ట్. సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ ఫైండ్ ఇన్ దిస్? యాక్చువల్లీ ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కోవిడ్ తర్వాత పాపులర్ అయింది. అవును. దాని గురించి సినిమా కాదు. Hmm. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక 20 years 25 years లో మనం అందరం వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఉంటాం. అవును. ఇన్ఫాక్ట్ కెమెరా ఇంట్లో నుంచి బటన్ నొక్కుతారు, Hmm. మీరు ఇంట్లో నుంచే వీకెండ్ ఇంటర్వ్యూ. డోంట్ నో హౌ టెక్నాలజీ విల్ చేంజ్. సో ఇలా చేంజింగ్ టెక్నాలజీకి ఒక లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాలి అని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. Hmm. అండ్ యూజువలీ తెలుగు యువత బాయ్స్ మోస్ట్లీ ఏంటంటే అందరూ ఒకటి ఇండస్ట్రీలోకి రావాలన్నా, లేదా నేను ఆంటర్ప్రినర్ అవుతాను, కంపెనీ పెడతానంటే ఇంట్లో ఎందుకు ఉద్యోగానికి వెళ్ళొచ్చుగా Hmm. అన్నది ఫస్ట్ది చెప్తారనమాట. యూనో ఇఫ్ యూ వాంట్ టు ఫాలో యువర్ డ్రీమ్స్ ఫస్ట్ వద్దనే చెప్తారు. 90% 99% ఇంట్లో సేఫ్గా ఉండు అవును. అన్నది చెప్తారు కదా. సో దాన్ని ఎలా ఒక డీల్ చేస్తాడు. అండ్ సేమ్ టైం గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుందంటే, ముందేంటంటే ఒక 20 సినిమాల్లో కూడా ఒక 10-15-20 years బ్యాక్ మనం కట్టుబట్టలతో పాటు వచ్చేస్తాం, మనం గజ్జి తాక్కుని బతుకుదాం అంటే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎలా చెప్తే ఎవడరా సో ఇప్పుడు ఉన్న కంటెంపరీ సిచ్యువేషన్లో ఎలా ఆలోచిస్తారు ఫ్యామిలీ అండ్ లైఫ్, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ప్రయారిటీస్ ఏంటి కదా యాక్చువల్లీ. అంటే ఒక అబ్బాయి 60 ఎర్న్ చేసిన, 1 lakh ఎర్న్ చేసిన, ఎంత అవి మీరు సరిపోవట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూడట్లేదా? అమ్మో. మీకు వచ్చే హస్బెండ్ ఎంత ఎర్న్ చేయలేదు, నాకు 10 lakhs కాఫా ఏనా నువ్వు 10 lakhs నువ్వు ఆడ 10 lakhs 20 lakhs ఎక్కడైనా పొలమో ల్యాండ్ ఏదైనా ఏదో కొనుక్కుంటే ఇంకా బెటర్. కార్ కొనుక్కొని ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇది మన బాయ్స్ బాయ్స్ పర్స్పెక్టివ్. పాయల్ గారు, పర్స్పెక్టివ్ కూడా అలాగే ఉంది. నాకు ఇంకొక కార్ తీసుకోవాలి ఇప్పుడు. సో నాకు రాబోయే బాయ్ ఫ్రెండ్ నెక్స్ట్ కార్ కొనాలి అని అంటున్నారు, అంతేనా? నేను కొనుక్కుంటా, నా కోసం నేను కొనుక్కుంటా అంటున్నా. సో కార్ డ్రైవర్ గా కార్నే కాదు తనను కూడా డ్రైవ్ చేసే వాళ్ళు కావాలి. తరతరాలుగా బాయ్ ఫ్రెండ్స్ హస్బెండ్స్ ముందు డ్రైవర్ పనిలో Driver పనే క్వాలిఫికేషన్ అయ్యే కదా. డిగ్రేడ్ చేస్తున్నారు, పని కోసం పెట్టుకుంటున్నా బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటున్నారా? నేను కూడా చాలా ప్రేమిస్తా, నేను కూడా మంచిగా చూసుకుంటా. ఓకే. ఇలాగే చాలా మంది చెప్పి పాపం హర్ట్ అయ్యాడంట. వి వాంట్ టు ఆస్క్ ఆర్టిస్ట్ పర్సనల్స్ కానీ మన పర్సనల్స్ అయినా సరే మనం తప్పించుకుంటాం జనరల్లీ. అంటే మరి రంగంలో దిగితే సో ఐ థింక్ మీకు ఇప్పుడు మొన్న రీసెంట్గా చేసిన పాపం ప్రతాప్ కూడా ఐ థింక్ సినిమా గురించి మనం మాట్లాడబోయినా మీ పర్ఫార్మెన్స్ మాత్రం టూ గుడ్. ఒక నిజంగా ఒక వైఫ్ ఆర్ఎల్స్ ఒక నిజంగా ఒక పర్సన్ అంత ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది, సో అంత న్యాచురల్గా చేస్తారు మీరు. అండ్ యూ గాట్ ఐ థింక్ వెరీ గుడ్ మార్క్స్ ఫ్రమ్ తెలుగు ఆడియన్స్ అనిపించింది. దీంట్లో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
నాకు 'పాపం ప్రతాప్‌లో' అప్పుడు దాకా టిల్ 'పాపం ప్రతాప్' ఎవ్రీబడీ సెడ్ ఐ లుక్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. 'పాపం ప్రతాప్‌కి దే సెడ్ దట్ ఐ పెర్ఫార్మ్డ్ రియలీ వెల్ అండ్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దట్ కాంప్లిమెంట్. ఐ వాస్ రియలీ వెయిటింగ్ ఫర్ దట్ కాంప్లిమెంట్ బికాజ్ మోడలింగ్‌లో కూడా యూ లుక్ గుడ్, స్టిల్స్‌లో కూడా యూ లుక్ గుడ్, ఆన్ స్క్రీన్ యూ లుక్ గుడ్, బట్ దే హావ్ టు టెల్ దట్ ఐ వర్క్డ్ రియలీ వెల్ విచ్ ఇస్ మై పెర్ఫార్మెన్స్. సో అలానే ఇది చాలా ముందు సైన్ చేసిన ప్రాజెక్ట్. సో ఫర్ మై సెల్ఫ్ నాకు అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు హౌ ఫార్ డు ఐ ఐ హ్యావ్ ట్రావెల్డ్ అనేది నాకు కూడా తెలుస్తుంది. బట్ ఆల్సో ఆ స్టేజ్లో ఐ థింక్ ఐవ్ స్టిల్ డన్ అ గుడ్ జాబ్. అప్పుడు ఆ తర్వాత నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను అని అనుకుంటున్నా. బట్ ఇది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇందాక మీకు పోస్ట్ చూపించినట్టు ఏంటి 2-3 రోజులు బాగా సర్క్యులేట్ అవుతుంది మీ గురించి. మెన్ సో ఏదైనా బేసికలీ చేయగలడు. అది ఒక కాంట్రవర్సీ వచ్చింది కదా, లైక్ వన్ ఆఫ్ ది యాక్టర్స్ ఫేస్డ్ లైక్ ద మాబ్ జస్ట్ లైక్ స్నాష్డ్ హర్ క్లోత్స్ అండ్ సంబడి సెడ్ ఇఫ్ యూ డ్రెస్ లైక్ దట్ దట్స్ వాట్ హ్యాపెన్స్. సో అప్పుడు దిస్ సేమ్ థింగ్ అడిగారు. సి ఫెమినిస్ట్ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్ బట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఫెమినిజం. Feminist, అది ప్రాబ్లమ్. సో అప్పుడు అడిగేటప్పుడు నేను మంచిగా ఆన్సర్ చేశాను, దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఊరికే నేను ఇండిపెండెంట్ నువ్వు చేస్తావని నేను చేస్తా, షార్ట్స్ వేసుకొని 12 o'clock వెళ్ళిపోతా, అలా చేయకూడదు. యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ సిచ్యువేషన్ అండ్ దిస్ థింగ్. బట్ ఆల్సో జస్ట్ బికాస్ సంబడి ఈస్ వేరింగ్ షార్ట్ క్లోత్స్ యూ డోంట్ గెట్ టు పుల్ ఇట్ ఆఫ్ అని చెప్పాను. సో అ లాట్ ఆఫ్ బాయ్స్ అగ్రీడ్ విత్ మీ, బాయ్స్ అండ్ గర్ల్స్ అగ్రీడ్ విత్ మీ. ఐ థింక్ అదే వైరల్ అవుతుంది. కమెంటింగ్ ఆన్ యు ఆల్సో కదా, తర్వాత విల్ షేర్ ద కమెంట్స్. అవునా, ఏంటని కరెక్ట్ చెప్పాను కదా. క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు కదా, మనం ఎంత మంచి చెప్పినా ఇంటర్నెట్ కి కరెక్ట్ తప్పు అని కావాలా ఇంకా ఉండదు కాబట్టి. సో అది సేమ్ ఇంటర్వ్యూలో తెలుగు కన్నడ కూడా బ్యాక్లాష్ వచ్చింది కదా. దే లైక్ వై యూ నాట్ సేయింగ్ కన్నడ, ఇలా ఇలా వదిలేసి వెళ్ళిపోతాను తెలుగు. ఐ సెడ్ ఐ జస్ట్ లైక్ తెలుగు, ఐ డోంట్ సే ఐ డోంట్ లైక్ కన్నడ. అంటే ఇప్పుడు జనరల్లీ రాజుగారి అబ్బాయి మంచోడు, ఒక అబ్బాయి మంచోడు అంటే రెండో అబ్బాయి మంచోడు కాదా అని అది comparisons సిచ్యువేషన్. ఉంటాయి కదా. అలా వచ్చిందే తప్ప మీరు ఏ Exactly. లాంగ్వేజ్ ని ఏ వుడ్ ని అంటే టాలీవుడ్ అలా ఏ వుడ్ ని మీరు నాకు ఇక్కడ తప్పుగా వర్క్ చెప్పలేదు. దొరికింది అండ్ ఐఎమ్ పర్సనలీ కనెక్టెడ్ హియర్. నాకు హార్ట్ మైండ్ అన్ని మొత్తం ఇక్కడే ఉంది. సో అది అప్రిషియేట్ చేశాను అంతే. అండ్ కథ వచ్చిన అయితే ఏ గరుడ వేగలో చేసినా ఎక్కడ చేసినా కూడా త్రిగుణ్ లైక్ హిల్ ఫైండ్ సంథింగ్ హిల్ డూ అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం ఉండదు. సో ఇంకా ఏదన్నా లైక్ ఐ వాంట్ టు డూ మోర్, ఐ వాంట్ టు ఇంకా నాకు ఇంకొంచెం పడితే బాగుండు అనేది ఫస్ట్ ఎప్పుడు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఇదే డిస్కషన్ వచ్చింది. సో ఏంటి ఆర్ యూ రియల్లీ ఫైండింగ్ ఫర్ సమ్? ఐఎమ్ లుకింగ్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక చెప్తారు కదా, నీడిల్ ఇన్ హెయిర్ స్టాక్ అన్నట్టు. ఈరోజు సంవత్సరానికి 200 సినిమాలు చేయొచ్చు మన ఇండస్ట్రీ. దట్స్ ద కెపాసిటీ. 200 to 250 ఫిల్మ్స్ అరౌండ్ దిస్ ద కెపాసిటీ. దాంట్లో ఒక 20 సినిమాలు, హార్డ్లీ 10% ఆఫ్ ది సినిమాలు బయటికి కనిపిస్తాయి, బాగా ఆడతాయి. ఆ చిన్న పర్సంటేజ్లో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుని వచ్చి గెలవడం అనేది ఈజ్ అ వెరీ టఫ్ థింగ్. మనం మరి అదే చూస్ చేసుకున్నాం. అది పాయింట్ ఏంటంటే ఇప్పుడు నా మీద ఒక నమ్మకం ఉంది నా ఆడియన్స్కి, వీడు చేస్తే ఏదో రెగ్యులర్గా చేస్తాడు. ఇప్పుడు రెగ్యులర్గా రావాలి, కొట్టాలి, హీరోయిన్ తీసుకెళ్ళాలి, విలన్ కొట్టాలంటే దే విల్ నాట్. నా సినిమా కాదు, నా సినిమాలకు రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చాలా మంది చేస్తారు, చాలా ఉన్నాయి. డిఫరెంట్గా కావాలి. ఇప్పుడు తిని చేస్తే డెఫినెట్లీ ఏదో ఒకటి సమ్ పైసా వసూలు ఉంటుంది. సో నా ఆడియన్స్ని ఐ హ్యావ్ టు, వాళ్ళు పెట్టే 120 రూపీస్కి 100 రూపీస్కి 200 రూపీస్కి నేను జస్టిస్ చేయాలి. సో దాన్ని ఆ తపనలో ఎత్తుకుతున్నాను, కానీ నేనేదో కొత్త గొప్ప ఇది చేసేస్తున్నానని కాదు. ఐ రియల్లీ హ్యావ్ టు. నన్ను ఈరోజు ఇక్కడ వరకు కూర్చోబెట్టి ఇన్నేళ్ళు సర్వైవ్ చేయించింది ఆ ఆడియనే. తనని సాటిస్ఫై చేయాలి. దట్స్ మై ఓన్లీ ఐడియా. కానీ దీంట్లో బాగానే టార్గెట్ చేశారు అందరినీ అనిపించింది. లైక్ వర్క్ చేసుకునే వాళ్ళ సాఫ్ట్వేర్ టార్గెట్ ఒకటి ఉంది, ఫార్మర్స్ టార్గెట్ ఉంది, ఓ పక్కేమో యాక్చువల్లీ ఈ రొమాన్స్ లవ్ ఫ్యామిలీ సినిమా అంటేనే దాంట్లో అమ్మ, నాన్న, బామ్మ, తాత, మనవరాలు అందరూ వచ్చేస్తారు కదా. యాక్చువల్లీ ఈషా చేసినప్పుడు పెద్ద క్రౌడ్స్ వచ్చి వాళ్ళందరూ దే ఎంజాయ్డ్ ద ఫిల్మ్. నాకు వచ్చిన చాలా మెసేజెస్ ఏంటి అన్న, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయన్నాం. అది ఎక్కువ పిల్లలు చూడలేకపోయారు బికాస్ ద ఫిల్మ్ వాజ్ వెరీ స్కేరీ. సో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మంచి హ్యూమర్, ఫ్యామిలీతో పాటు వచ్చి కూర్చొని నవ్వేటట్టు ఒకటి చేయండి. నాకు చాలా, నేను అప్పుడే చెప్పాను నెక్స్ట్ వస్తుంది. అప్పటికి ఇది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో ఉందన్నమాట. సో ఈ హాట్ సమ్మర్కి ఒక మంచి కూల్ వెళ్ళి కూర్చుంటే అలా చిల్ అయ్యి అరే భలే ఉంది కదా. లాస్ట్లో మన లైఫ్ గురించి మనకు ఒక చిన్న మెసేజ్, మరి ఎక్కువ మెసేజ్లు పెడితే కూడా డాక్యుమెంటరీ అయిపోద్ది. అవును, నైస్ లవ్ స్టోరీ. మెసేజ్ ఇస్తున్నా కూడా పెద్ద పెద్ద హీరోలు మెసేజ్ ఇస్తున్నా కూడా యాక్సెప్ట్ మెసేజ్ చూడడానికి న్యూస్ చూస్తే మెసేజ్ వచ్చేస్తుంది మ్యాటర్ ఏంటో. బట్ ఎంటర్టైన్ చేస్తూ చిన్న
ఒక ఒక మన లైఫ్కి ఉపయోగపడే ఒక మెసేజ్. Hmm. నాకేంటంటే సినిమా చూసి 1,00,000 మంది చూసి ఒక 10 మంది అయినా మెసేజ్ అరే అవును కదా అని అనుకుంటే చాలు. చాలా ఇట్ విల్ బింగ్ అ బిగ్ చేంజ్. మీకు ఫస్ట్ ఆపర్చునిటీ రావడానికి కారణం ప్రకాష్ రాజ్ గారా? అవును అవును. నేను యాక్చువల్లీ ఇప్పుడు వైజాగ్లో ఇంటర్ ఫినిష్ చేసుకొని మెడ్రాస్లో చదువుకుంటున్నాను అనమాట. అసలు నాకు అదొక డౌట్, మీరు చెన్నై మద్రాసినా వైజాగ్ అయిటా లేదంటే హైదరాబాద్ అయినా ఎక్కడుంటే అక్కడ అలానే కనిపిస్తుంది. ఇండియన్ బ్రో. మా నాన్నగారు ఒక బ్యాంక్లో పనిచేసేవారు. అవును. సో మేము గుంటూరు, విజయవాడ, చెన్నై, వైజాగ్, హైదరాబాద్ అన్ని ఊళ్ళల్లో ఉన్నాం కాబట్టి నాకు ఆ షడ్రుచులు దొరికి అదృష్టం దొరికింది. చాలా మంది అడుగుతారు స్లాంగ్లు, కొంచెం తెలంగాణ వాళ్ళతో మాట్లాడి తెలంగాణలో మిక్స్ అయిపోతారు. అవును. వైజాగ్ మా పాత స్కూల్ ఫ్రెండ్స్ అది ఏట్రమాయ అని వచ్చేస్తుంది. సో నాకు అదృష్టం దొరికింది అనుకుంటా అన్ని రుచులు చూడడానికి. అండ్ నాకు కెరీర్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ప్రకాష్ రాజ్ గారు ప్రకాష్ థియేటర్ చేస్తుంటే, నేను కాలేజ్లో థియేటర్స్ చేస్తాను, స్టేజ్ ప్లేస్ అవి చేస్తుంటే ఆయన చూసి హ్యాపీ డేస్ తమిళ్లో చేశాను. అవును, అక్కడ అది ఫస్ట్ ఫిల్మ్. అది చూసి ఇంకా కథ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా తోసుకుంటారు. ఎప్పటికీ మీరు ప్రకాష్ రాజ్ గారు? మొన్న కూడా ఇప్పుడు లాస్ట్ మంత్ కూడా ఆయన ఒక ఆర్ట్ ఫెస్టివల్లో ఆయన ఇప్పుడు యాక్చువల్లీ చాలా ప్రకాష్ రాజ్ గారు స్క్రీన్ వెనకాల చాలా చేస్తున్నారు. అవును. ఆయన ఒక నాటకానికి ఒక ఫౌండేషన్ నిర్దిగంత అని చెప్పి ఒక థియేటర్ ప్లేస్ ఫౌండేషన్. దాంట్లో థియేటర్ ఎంతూజియాస్ట్ వచ్చి వాళ్ళకి మంత్లీ, యూజువల్లీ థియేటర్లో డబ్బులు ఏమి ఉండదు, వాళ్ళకు ఒక శాలరీ పెట్టి వాళ్ళని ఒక థియేటర్ని డెవలప్ చేయాలని చెప్పి ఆయన ఒక ఆర్గనైజేషన్ చేస్తున్నారు. దాంట్లో ఒక ఫెస్టివల్లో ప్లే చేస్తే కుహు అని చెప్పి ఒక ప్లే చేశారు, హిస్టరీ ఆఫ్ ట్రైన్స్ అని. నేను దాంట్లో టికెట్లు అమ్మడానికి, స్వీప్ చేయడానికి ఇలా నా వాస్ దేర్. ఆయన చేస్తున్నా, అఫ్ కోర్స్ ప్లే చూడడానికి వెళ్ళాను గురుగారు కాబట్టి ఇంకా వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ రెగ్యులర్. కానీ ఆయన చేసే యాక్టివిటీస్ కంటే ఈ సోషల్ మీడియా వీటి వల్ల ఈ ట్వీట్స్ ఇవన్నీ వైరల్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కదా, అందరికీ వేరే వేరే ఒపీనియన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన మోర్ దెన్ సెలబ్రిటీ అన్న పొలిటిక్స్లోకి వెళ్ళిపోయారు. సో పాలిటిక్స్లో డెఫినెట్లీ ఇటో అటో ఉండాలి. సో బై ఇప్పటివరకు వీ నెవర్ హ్యాడ్ అ పొలిటికల్ డిస్కషన్ అంతా లైఫ్ గురించి, బుక్స్ గురించి నేను చదువుతాను. ఆయనకి అది ఇష్టం, ఓకే కుర్రాడు ఇంకా చదువుతున్నాడని ఈ డిస్కషన్స్ ఏ ఉంటాయి కానీ పెద్ద పొలిటికల్ డిస్కషన్స్ ఉండవు. అండ్ కానీ మీరు తమిళ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు కాబట్టి మీకు అటు సర్కిల్ ఉంది, ఇటు సర్కిల్ కూడా బాగానే ఉంది కాబట్టి మోస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది నేను మాత్రం నేను ఇప్పుడు ఒక వేరే షూటింగ్ లో ఉన్నాను, తెలుగు షూటింగే చెప్పలేను కానీ అందరూ కొంచెం పెద్ద డైరెక్టర్ అందరూ ఉన్నారు అక్కడ. నెక్స్ట్ షూట్ చేస్తున్నాను, ఒక వెరీ పాపులర్ డైరెక్టర్, పాపులర్ హీరోయిన్, ఇంకా వేరే యాక్టర్ అందరూ ఉన్నాం. అందరూ ఫోన్లో ఇదే చూస్తున్నారు, అందరూ ఇదే ఫాలో చేస్తున్నారు. అంటే విప్లవం అన్నది చెప్పి రాదండి, విప్లవం అలా జరుగుతుందంటే. ఎలాగైతే మనకు ఒక తెలంగాణ స్టేట్ అన్నది ఎన్నో ఏళ్ళ నుంచి సడన్ గా ఒక రోజు వచ్చింది, ఫామ్ అయింది. ఒక రోజు నాకు ఇంకా గుర్తుంది, తుంగభద్ర షూటింగ్ లో ఉన్నప్పుడు న్యూస్ వచ్చింది అన్నమాట, ఇలా ఫామ్ అయిందని. అలా విప్లవం అన్నది జనాలు డిసైడ్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళకి ఒక వెక్స్ వస్తుందో, వి థింక్ వి రన్ బట్ దే హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్. ఇంకా వాళ్ళది మనం ఇంకోటి ఏంటంటే, డెఫినెట్లీ నేను ఒక యాక్టర్ని, మా ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద విషయం జరుగుతుందంటే ఐ డెఫినెట్లీ బీ హ్యాపీ. ఎలా అయితే తెలుగు ఆడియన్స్ అందరూ సినిమాలు ఎంత ఎంకరేజ్ చేస్తారో, మంచి కంటెంట్ ఎంత ఎంకరేజ్ చేస్తారో, ఆ పాలిటిక్స్ కూడా అంత ఇన్వాల్వ్ అయిపోయి నాకేంటంటే ఇక్కడ మా పిఠాపురం ఎమ్మెల్యే గారు లాగా ఆయన కూడా కష్టపడతారేమో అనుకున్నాను. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ చూడడం, ఇక్కడ జరగడం అంతా చూసి అక్కడ డిలే చేయలే. అదే వాళ్ళు చూసారు తెలుగులో ఏమవుతుంది, మన రాష్ట్రాల్లో ఏమవుతుంది, ఆయన రావడానికి ఎంత కష్టం. తర్వాత ఆయన బిలీవ్ చేసి అరే ఇంత కష్టపడ్డారా, సరే మన హీరోయిన్ వెంటనే చేద్దామని చేశారా. బట్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఫర్ ద గుడ్. అండ్ పాయల్ గారు, అయితే సినిమాల గురించి వచ్చినా దేని గురించి వచ్చినా లైక్ యు ఆర్ డూయింగ్ కంటిన్యూస్లీ కాబట్టి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో కూడా మేము ఒక కంటిన్యూస్ ఇంట్రెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అండ్ రీసెంట్లీ ఎన్టీఆర్ గారితో యాడ్ చేశారు. యాడ్ చేసినప్పుడు జనరల్లీ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ చూస్తున్నప్పుడు మీరు కనపడలా, తర్వాత అలా చూసి మీరు క్లోజ్ టు క్లోజ్ ఎక్స్ప్రెషన్ రావడం, అంతా ఇలా చేసి ఫోటో తీయడం, హౌస్ ద మెమరీ? దిస్ ఇస్ ద థర్డ్ యాడ్ ఐమ్ డూయింగ్ విత్ హిమ్. మలబార్కి నేను 3 times చేశాను, కన్సిక్యూటివ్ 3 years పిలిచారు. సో అది కూడా యూట్యూబ్లో ఉంది. ఫస్ట్ దిస్ ఇస్ బ్రైట్స్ ఆఫ్ ఇండియా, దానికి ముందు ఫెయిర్ ప్రైస్ ప్రామిస్ అని ఒక్కొక్క స్లాట్స్ దే హ్యావ్ ఎ న్యూ కాన్సెప్ట్, అప్పుడు యాడ్ చేశాను. దిస్ వన్ వాజ్ అక్కడ డైలాగ్స్ లేదు, ఏం లేదు, ఇట్స్ జస్ట్
ఎవ్రీ స్టేట్లో బ్రైడ్స్ ఆఫ్ ఇండియాలో ఎవ్రీ స్టేట్కి ఉన్నారు కదా, అలాగే తెలుగుకి ఎన్టీఆర్ గారు ఉన్నారు. అండ్ దట్ ఈస్ వెన్ ఐ హ్యావ్ ద అవునా మండాలి ఇంకొంచెం మండి మండి. అండ్ దెన్ బికాస్ ఫస్ట్ వాల్స్లో డైలాగ్స్ ఉండింది, థర్డ్ టైం కలిసినప్పుడు ఈజ్ లైక్ ఓ యా ఇట్స్ బిన్ సో లాంగ్ అండ్ ఐ ఫెల్ సో గుడ్. అంటే అంత లైక్ గుర్తుపెట్టుకుంటారు అండ్ ఇట్స్ వెరీ స్వీట్ అండ్ టాక్స్ టు ఎవ్రీబడి, నోస్ హూ హెస్ ప్రీవియస్లీ వర్క్డ్ విత్ హిమ్, ఆల్ దోస్ థింగ్స్. ఇట్ వాస్ వెరీ గుడ్. ఇట్ వాస్ హాఫ్ డే షూట్. అది చాలా ఎందుకు రీచ్ అయిందో చెప్పనా, ఆ. ఆ లుక్ అదంతా డ్రాగన్ లుక్ లా ఉంది, మీరు పక్కనే నిల్చున్నారు కాబట్టి మిమ్మల్ని అప్డేట్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి అది నేను మర్చిపోలేదు, యూ హ్యావ్ వెరీ గుడ్ కనెక్షన్ విత్ తారక్ గారు. అండ్ మీ ఇద్దరు కార్లో వెళ్ళడం, జర్నీ చేయడం, హైదరాబాద్ అంతా తిరగడం గుర్తుందా మీకు ఇదంతా? యా ఆఫ్ కోర్స్. ఆయన యాడ్ చేయలేదు కదా మలబార్కి. సో అది గుర్తుందా మీకు మెమరీ? ఎలా మర్చిపోతాను అంటే ఇన్ఫాక్ట్ నా ఫస్ట్ సినిమా కథకి అంత పెద్ద ఒక ఓపెనింగ్ బయటికి తెలియడానికి కూడా తారకన్నే కాదు, ఆడియో లాంచ్ ఆయన చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఆడియో లాంచ్ ఆయన చేస్తే ఇంట్రొడ్యూస్ అయినవాడు నేను. ఇన్ఫ్యాక్ట్ కొంచెం జర్నీ అయిన తర్వాత నాకు మధ్యలో కొంచెం డౌన్స్ చాలా ఉండేవి. నేను ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ట్రై చేస్తున్నాను, అవి వర్క్ అవ్వట్లేదు, ఏం చేయాలి అర్థం అవ్వని ఒక స్టేజ్లో మళ్ళీ నేను ఒక పర్టికులర్ ఒక చిన్న ఫంక్షన్లో కలిస్తే నాకు ఒక మాట చెప్పాడు. ఈ రోజు వరకు నేను అసలు ఐ కాంట్, నా మైండ్లో అలా ఉండిపోయింది అనమాట. తను అన్నాడు, అరే ఇప్పుడు నాకంటే ఆల్రెడీ ఒక ఫాలోయింగ్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, ఒక ప్రెషర్తో వచ్చాం, మేము వాళ్ళని సాటిస్ఫై చేయాలి, నువ్వు ఫ్రీ బర్డ్ రా, నీకు నచ్చింది చేయొచ్చు కదా నువ్వు, నాకు నీ ఎలా ఉంటే అసలు ఏమేమి చేసేవని తెలుసా అంటే నాకు ఆ రోజు ఓపెన్ అయింది, అరే ఏంటి మనం ఇలా ఆలోచిస్తున్నాం ఏంటి అని. దెన్ ఐ స్టార్టెడ్ మీరు చెప్పినట్టు వేరే వేరే నేను ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే ఆ అడ్వైస్ చాలా ఇంపార్టెంట్. ఆయన అడ్వైస్లా కూడా చెప్పలే, చాలా క్యాజువల్గా చెప్పారు. అండ్ ఎలా అయితే ఈషా ఈ మధ్య ఎంత మంచి పేరు వచ్చిందో మీకు, ఫస్ట్ నుంచి కూడా మీరు చేసే ఒక డిఫరెంట్కి ఎంత పేరు వచ్చిందో నాకు తెలిసి మళ్ళీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్కి కూడా మీకు అంతే పేరు రావాలి. అండ్ పాయల్ గారు నెక్స్ట్ యాడ్కి కూడా ఎలాగో వెళ్తారు కాబట్టి సూపర్. అండ్ మీ ఫిల్మ్ May 15th థియేటర్స్లోకి రాబోతుంది కాబట్టి ఒక పక్క సమ్మర్, ఒక పక్క IPL ఇంత జరుగుతున్నా మంచి కంటెంట్స్ కోసం వెయిట్ చేసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫైనల్లీ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ మీరు IPL గురించి చెప్పడం కాబట్టి మనం లిస్ట్లో నెంబర్ 1 ఉన్నాం, టేబుల్ టాప్లో ఉన్నాం, టేబుల్ టాప్ నిన్నే కొట్టాం కాబట్టి టేబుల్ టాప్లో ఉన్నాము. అండ్ మన మ్యాచ్ ఒక్కరోజు ఉంటుంది, మిగతా అన్ని మ్యాచ్లు అందరూ చూడట్లా. సో దెర్ ఇస్ చాలామంది నేనే మొన్న సినిమాకి వెళ్దాం అనుకుని నేను కొత్తవేం లేవు, నో న్యూ ఫిల్మ్స్ కమింగ్. దెన్ ఓకే ఒక మంచి టైం ఉంది అండ్ చిన్న సినిమాలు టైం చూసుకుని రిలీజ్ చేయాలి కదా. సో ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండ్ దీనికి అంత ఆడియన్స్ కూడా అక్కర్లా, ఒక లిమిటెడ్ ఆడియన్స్ వస్తే దీని బడ్జెట్ వస్తుంది. ఇది నచ్చి ఫ్యామిలీస్, మేజర్లీ ఫర్ ఫ్యామిలీస్, యూజువల్లీ పిల్లలు హాలిడేస్లో ఉంటారు, ఒక మంచి సినిమా తీసుకెళ్ళాలంటే పిల్లల్ని తీసుకెళ్లేట టైప్లో ఉండాలి. దే షుడ్ బి ఎంటర్టైనింగ్ ఉండాలి, సేమ్ టైం ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్గా కూడా ఉండాలి. సో ఇట్స్ అ రైట్ టైమ్ టు కమ్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు చెప్పారు కదా, ఈ ఎలక్షన్ ఫీవర్ ఈ హీట్ లో కొంచెం మనకి కూల్ అవ్వాలంటే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ వెళ్తే అలా 2 hours కూల్ అయి బయటకు వస్తారు. జీ యు వాంట్ టు యాడ్ ఎనీథింగ్ టు us? అది సమ్మర్ది వాట్ హీ సెడ్ ఇస్ వెరీ ట్రూ, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ కొంచెం కోవిడ్ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అండ్ కామెడీ ఫిల్మ్స్ అన్ని కొంచెం తక్కువ అయింది అని నాకు అనిపిస్తుంది. బికాస్ ఎవ్రీథింగ్ గాట్ అ లిటిల్ సీరియస్ అండ్ డార్క్ అండ్ వెరీ ఇన్వెస్టిగేటివ్, థియరీ బేస్డ్ అలా. సో ఇట్స్ అ వెరీ ఫన్ ఫిల్మ్ అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ అండ్ అన్ని జనరేషన్స్, జెన్జీ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, అందరూ చూడొచ్చు. అండ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫిల్మ్ ఉంది కదా, దట్ ఈస్ సంథింగ్ దట్ మేక్స్ ఎవ్రీబడి క్వశ్చన్. అంటే ఒక్కొక్కరు దే వుడ్ హ్యావ్ క్వశ్చన్డ్ ఇట్, ఒక్కొక్కరు మేబీ స్టిల్ నాట్, బట్ దట్ ఈస్ అ వ్యాలిడ్ క్వశ్చన్ వాట్ ద గై ఆస్ అండ్ ద గర్ల్ ఆస్, బోత్ సైడ్స్. సో డెఫినెట్లీ చూడాలి. సో చూసారు కదా, May 15th మంచి కంటెంట్స్ ఎప్పుడు మనకు అందిస్తున్న త్రిగుణ్ గారు, అండ్ అంతేకాకుండా రీసెంట్గా కంటిన్యూస్గా మంచి మంచి ఫిల్మ్స్ చేస్తున్న పాయల్ గారు ఇంటరాక్షన్ అనమాట. డెఫినెట్లీ మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి ఒక మంచి ఫిల్మ్ ఎంజాయ్ చేస్తారని కోరుకున్నాను. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.